కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంభావి మండలంలో పర్యటించిన ఆయన స్థానికులతో ముచ్చటించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నాం కాబట్టే గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తున్నారని తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులు మోసం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక స్థితి గడిచిన ప్రభుత్వ కాలంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం చేసినా కూడా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, సన్న వడ్లు 5 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే రైతాంగం పంట నష్టపోయిందో ఆ రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించబోతా ఉన్నాం. అది వరి అయినా, మక్క అయినా, అలాగే ఉల్లి అయినా, మిర్చి అయినా, అన్ని పంటలు ఏ పంటలు ఎండిపోయినా కూడా, అంటే ఎండిపోయినా లేదంటే వర్షాలకు నష్టం జరిగిందో వాళ్ళన్నిటి కూడా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే సంబంధిత అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులతోటి ఆ రిపోర్ట్ తెప్పించుకొని గవర్నమెంట్ పంపడం జరిగింది. వీలైనంత త్వరగా ఆ రైతాంగానికి ఆ నష్టపరిహారం అంటే కొంతైనా ఉపశమనం జరగాలని ఇచ్చేది ఏర్పాటు చేస్తాను. గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ ప్రభుత్వం ఏ రోజు రైతాంగానికి ఒక్క రూపాయి కూడా పంట నష్టం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏర్పాటు చేస్తా ఉన్నాం.